ఉండాలంటే అమ్మ ద్వారానే మన లోపలికి రాగలుగుతారు. మీకు అది అర్థం అవ్వాలి. అంటే నేను మీకు ఈరోజు చెప్తున్నానమ్మా, ఇది మీకు ఎంతవరకు ఈ మాటకు విలువలు మీకు అర్థమవుతాయో లేదో నాకు తెలియదు. లైన్లో ఉన్న వాళ్ళందరూ వింటున్నారా అమ్మా? మ్యూట్ తీసి చెప్పండి. అందరు లైన్ లో ఉన్న వాళ్ళు వింటున్నారా? ఇది చాలా కేర్ఫుల్ గా వినండి. ఈ మాట చాలా చాలా కేర్ఫుల్ గా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. చూడండి, ముక్తి అంటే ఏమిటి? ముక్తి అంటే ముక్తీశ్వర భగవాన్ మన లోపలికి రావటము. అది ముక్తి, అదే ముక్తి. ముక్తీశ్వర కల్కి భగవాన్ని మన లోపల నింపగలిగే శక్తి అమ్మవారికి ఒక్కరికే ఉంది. ఇంకా ఎవరి వల్ల కాదు, ఎవరి వల్ల కాదది. అమ్మవారు మాత్రమే ఆ భగవానుని, కల్కి భగవాన్ని మన లోపల నింపగలుగుతారు. ఆవహించాలి, కల్కి మనను ఆవహించాలి. ఇది మామూలు కాదు. ఇప్పటి వరకు మీరు చూసిందంత వేరే, ఇప్పటి వరకు మీకు తెలిసిందంత వేరే. ఆ నేను అనే మాయ ఖాళీ అయిపోవాలి. మీరు ఆ నేను అనేది ఒక చెత్త కుప్ప, అది చచ్చిపోయిన గతము, చచ్చిపోయిన జ్ఞాపకాలు, మరేమీ లేదు. గతం అనేది లేదు, గతం అనేది చచ్చిపోయింది. భవిష్యత్ అనేది పుట్టలేదు. గతము లేదు, భవిష్యత్తు లేదు. నో, ఆ ఉన్నదేమిటి? ప్రస్తుతం. ఆ ప్రెజెంట్ ఈస్ ద ప్రెజెన్స్. ఆ ప్రస్తుతమే భగవంతుడు. దానిలో జీవించగలగాలంటే దానికోసమే పుట్టిన భగవంతుడు మనలోకి రావాలి, ఆవహించాలి, ఆవహించాలి. దేవుడు మనలో రావాలి. ఇది మానసిక స్థితి కాదు, ఇది శారీరక స్థితి. ఇది సైకలాజికల్ స్టేట్ కాదు, ఇది ఫిజికల్. ఇది ఫిజికల్, ఇది శారీరకమైన స్థితి. సో భగవాన్ ఏమన్నారు? మీలో చూడటము అనే కళ పుట్టాలి, మీరు నిపుణులు అవ్వాలి, మీరు చూడటము అనే కళలో మీరు నిపుణులు అవ్వాలి అన్నారు. అవునా? అంటే అది ఎప్పుడు జరుగుతుంది? కల్కి భగవాన్ మీలో డౌన్లోడింగ్ అయినప్పుడు, అంటే ముక్తీశ్వర కల్కి భగవాన్ మీలో నిండిపోయినప్పుడు, మీలో ప్రవేశించినప్పుడు, మీలో ఆవాహనమైనప్పుడు. అలాగ మీలో దేవుడిని నింపడము దేవుడికే వల్ల అవుతుంది, అది ఎవరి వల్ల కాదు. ఆ కల్కి భగవాన్, ఆ ముక్తినిచ్చే కల్కి భగవాన్ యొక్క మరొక రూపమే అమ్మ, పద్మమ్మ తల్లి. అందుకే మీకు ఎప్పుడు చెప్తాము, అమ్మ భగవాన్ వేరు వేరు కాదు. అమ్మ భగవాన్ ఇరువర్లు ఒకటే. అమ్మ అనే శరీరం నుండి ఒక కార్యం చేస్తున్నారు, భగవాన్ అనే శరీరం నుండి ఒక కార్యం చేస్తున్నారు. ఇంకా టైం అయిపోయింది, ఇంకా ఆలస్యం చేయడానికి లేవు. ప్రళయాలు ముంచెత్తేటువంటి సమయం ఇది. కావున ఆ ముక్తీశ్వర కల్కి భగవాన్ మనను ఆవహించాలి, మనలో నిండిపోవాలి. మన లోపల ముక్తీశ్వర కల్కి భగవాన్ని నింపగలిగే శక్తి కల్కి భగవాన్ యొక్క రూపమైన ఆ పద్మమ్మ తల్లికే ఉంది. ఆ జగన్మాతనే చేయగలుగుతారు ఆ పని, మరెవ్వరి వల్ల కాదు. అర్థమవుతుందా? అందరు విన్నారా ఈ మాట? మ్యూట్ తీసి చెప్పండి.